దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి కాల సమయంలో 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మనందరికీ పరిచయమైన దేవుని మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏ వాక్యాన్ని ధ్యానించినా, ఏ సందేశాన్ని వింటున్నా, ఆ సందేశములో నుంచి లేదా ఆ సందేశము ద్వారా దేవుడు నన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆ భావన ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ భావన ఒక వ్యక్తి కలిగి ఉంటాడో ఆ వ్యక్తి దేవుని వాక్యం చేత బలపరచబడతాడు. ఆ వ్యక్తి దేవుని వాక్యం చేత నడిపించబడగలుగుతాడు. కనుక ఈ రాత్రి దేవుని మందిరానికి వచ్చాం. దేవుని మందిరంలో ఆయనను స్తుతిస్తూ ఉన్నాం. దేవుని మందిరంలో ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం. దేవుని మందిరంలో ఆయన కృప కొరకు వేడుకుంటూ ఆయన వాక్యం వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తూ మనతో మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనములో యేసు ప్రభు ఆయన పరిచర్య చేసిన దినాల్లో చేసిన ప్రసంగం ఇది. దీనిని కొండ మీద ప్రసంగం అంటారు. ఆయన అనేక మాటల చేత ప్రసంగం చేశాడు. 3 రోజులు పట్టింది యేసయ్యకి ప్రసంగం ముగించేసరికి. అయితే వాటిలో నుంచి ఒక మాట, ఆయన నోటి నుంచి వచ్చిన మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హృదయానికి శుద్ధి కావాలి. వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి చూస్తారు. వాస్తవానికి ఇప్పుడు ఇక్కడ ముఖాముఖిగా మనం దేవుణ్ణి చూడలేం. కానీ క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటి అంటే, ఒక రోజున నేను నా ప్రభువుని ముఖాముఖిగా చూడగలను. ఎంతమంది నిరీక్షణ కలిగి ఉన్నారు? ఎవరికి లేదా నిరీక్షణ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుని యొక్క నిరీక్షణ. చాలా మంది అంటారు, నేను రాత్రి ప్రభువుని చూశాను, రాత్రి ప్రభుతో మాట్లాడాను, రాత్రి ప్రభు ఈ విషయాన్ని చెప్పమన్నారు. ఎవరు చెప్తూ ఉంటారు. అలా నిజంగా ప్రభు ప్రత్యక్షమై చెప్తూ ఉంటే దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. నేనంటాను, ఒకవేళ ఆయన నీకు ప్రత్యక్షము కానప్పటికీ ఈ రోజున ఆయన వాక్కు ద్వారా ప్రత్యక్షమవుతాడు. ఆయన తన స్వరము ద్వారా ప్రత్యక్షమవుతాడు. ఆయన లేఖనాలు నువ్వు చదివి ధ్యానిస్తున్నప్పుడు అది అగ్ని వలె నిన్ను మండిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో నీవు ఇక్కడ ముఖాముఖిగా నీ ప్రభువుని నీవు కలుసుకోనలేకపోయినప్పటికీ క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటంటే, ఒక రోజున ఆయన రాజ్యములో నీవు ఆయనను ముఖాముఖిగా చూస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. హల్లెలూయా. మనిషి హృదయాన్ని గురించి లేఖనాల్లో అనేక విషయాలు ఉన్నాయి. ఏమనంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. అలాగే ఈ మోసకరమైన లేదా ఘోరమైన వ్యాధి కలిగిన హృదయంలోనే ఆయన నేను ఉండాలనుకుంటున్నాను అని ఆ హృదయంలోకి ఆయన వచ్చి ఆ హృదయాన్ని ఆక్రమిస్తున్నాడు. ఆ హృదయాన్ని శుద్ధి చేస్తున్నాడు. ఆ హృదయాన్ని బాగు చేస్తున్నాడు. ఈ సంగతి మనందరికీ కూడా తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక.
అలాగునే ఒకరోజు ఈ శుద్ధమైన హృదయంతో ప్రభువును చూడడం, ప్రభుని కలుసుకోవడం ఒకేదైతే, ఈ భూమి మీద కూడా ఆయనతో కూడా కలిసి వెళ్తున్న మన జీవితాల్లో దేవుడు మన కొరకు ఏది చెయ్యాలన్నా మన హృదయపు సిద్ధపాటును బట్టి మాత్రమే చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది మనకు దేవుడు చెయ్యాలన్నా మన హృదయ పరిస్థితులను బట్టి ఆయన మన జీవితాల్లో జరిగించేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హృదయాన్ని పరిగణలోకి తీసుకుంటాడు ఆయన. హృదయపు ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటాడు ఆయన. హృదయపు తలంపులను పరిగణలోకి తీసుకుంటాడు ఆయన. హృదయపు తలంపులను, ఆలోచనలను, ఆ హృదయం యొక్క ఆ సిద్ధపాటుని పరిగణలోకి తీసుకుని దేవుడు నిన్ను దీవించడమా, దేవుడు నీకు తోడుగా ఉండడమా, దేవుడు నిన్ను నడిపించడమా, అది ఏదైనాను ఆ యొక్క భక్తి చేస్తున్న వ్యక్తుల యొక్క హృదయపు అంతరంగ స్థితిని బట్టి మాత్రమే దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో జరిగిన ఒక సందర్భాన్ని ఈ రాత్రికాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమనగా సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును, అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఈ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ వాక్యం చదవమన్నప్పుడు కాన్ఫిడెంట్ గా చదవగలిగినప్పుడే చదవాలి, లేకపోతే చదవదు దయచేసి. దేవునికి స్తోత్రం. తర్వాత ఈ కథలికలు చాలా డిస్టర్బెన్స్ ఉన్నాయి, మీకే చెప్పాను. కథలికలు చాలా డిస్టర్బెన్స్ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సమూయేలు సౌలు తరువాత ఇశ్రాయేలులకు రాజును అభిషేకించడానికి దేవుడు సమూయేలును పంపించాడు. యెషయాయికి పంపించినప్పుడు సమూయేలు అనుకున్నాడు, యెషయా కుమారులలో ఒకరిని చూసి ఇతడే అనుకుంటా దేవుడు కోరుకున్నవాడు అని. దేన్ని చూసి అనుకుని ఉంటాడు అంటే ఆ వ్యక్తి అతని ఎత్తును, అతని రూపాన్ని, అతని బలాన్ని, అతని పరాక్రమాన్ని, ఇలా అతనిలో ఉన్న లేదా పైకి కనబడుతున్న ఆ సమస్తమైన సుగుణాలను లేదా ఆ హావభావాలను చూసి దేవుడు కోరుకున్నవాడు ఇతడే అనుకుంటా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు ఎవరని అనుకుంటున్నావో అతన్ని నేను త్రోసివేశాను. కారణం ఏంటంటే నీవు పైరూపాన్ని చూస్తున్నావు. ఎందుకంటే నువ్వు ప్రవక్తమైనా నీవు కూడా మనిషివే కాబట్టి నువ్వేం చేస్తున్నావు? పైరూపాన్ని చూస్తున్నావు, పైరూపాన్ని లక్ష్య పెడుతున్నావు. కానీ నేను పంపిన ఈ సృష్టికర్తనైన నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుడు ఏది చేయాలన్నా కూడా మనిషి యొక్క అంతరంగపు స్థితిని బట్టి మాత్రమే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నా, జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన పరిచర్య చేసిన దినాలలో, ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అప్పటికే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ మేము మంచివారము, మేము నీతిమంతులము, మేము గొప్పవారమని చెప్పుకుంటున్న అనేక మందిని చూసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చేసిన బోధనలో ఇలా మాట్లాడారు. ఆ సందర్భాన్ని మనం చదువుకుందాం. ఆ సందర్భాన్ని ఒకసారి మనం చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం నుంచి ఎవరైనా చదవగలిగిన వాడు స్పష్టంగా మత్తయి సువార్త 23వ అధ్యాయము
25వ వచనం నుంచి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపట దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. ఒకటి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు శృంగము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడను గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్తమైన కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల వేషధారులతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు శాస్త్రులతో పరిసయ్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఏ సంగతిలో మాట్లాడుతూ ఉన్నాడంటే, మీరు శుద్ధి చేసుకోవాల్సింది వెలుపట కాదు, లోపల. దేవునికి స్తోత్రం. మనం కూడా శనివారం వచ్చిందంటే, బలారాధన వచ్చిందంటే 5 నిమిషాలు ప్రార్థన చేయడానికి కూడా సమయం లేనంత శుభ్రం చేస్తా ఉంటాం. ఏంటి? ఇళ్ళని, వాకళ్ళని, దుప్పట్లని, మంచాలని, చెంపుల్ని, దకాడాలి. అవునా? అదే చెప్తున్నాడు ఇక్కడ. పైన శుద్ధి అవసరం లేదు, ఏం కావాలంటే లోపల శుద్ధి. లోపల శుద్ధి అని అవసరమని చెప్తూ శాస్త్రులు పరిసయ్యులంట మనుషులు ఎదుట ఎలా ఉన్నారు అంటేనంట నీతిమంతులమని చూపించుకుంటున్నారంట. కానీ వారి అంతరంగం ఎలా ఉందంటేనంట, ప్రియమైన వారులారా, వారి అంతరంగాన్ని ఇక్కడ ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతో నిండి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైకి నీతిమంతులుగా, పైకి భక్తి పరులుగా కనబడుతూ లోపల అంతరంగం ఎలా ఉంది అంటేనంట సమస్తమైన కల్మషముతో నిండి ఉంది. అయ్యో వేషధారులారా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. వేషధారులు దేవుని చేత దీవించబడతారా? వేషధారులు దేవుని చేత ఎన్నిక చేయబడతారా? ఓవరాల్గా ఆయన మాట అన్నారు ఏంటంటే, వారు అనగా అలా ఉండేవారు. అలా అంటే ఎలా అంటే, పైకి భక్తిగా ఉంటూ లోపల కల్మషమైన హృదయాన్ని కలిగిన వారిని దేవుడు అన్నాడు సున్నము కొట్టిన సమాధి. మన శ్మశానానికి వెళ్తాం, సమాధి ఎంత చక్కగా ఉంటుందో, ఎంత సుందరంగా అలంకరించుంటుందో, ఎంత చక్కగా టైల్స్ వేసి మార్పులు వేసి అంటించుంటది. కానీ ఆ రీసెంట్ గా చనిపోయిన సమాధి అనుకోండి, కొంచెం పగలు కొట్టి ఒక రాయి తర్వాత రాయి లేపుతా ఉన్నాం అనుకోండి, కూర్చుంటారు అక్కడ. ఎందుకని? లోపల కంపు. సో మనం దేవుని పిల్లలంగా, మనం భక్తి పరులంగా ఉన్నామని చెప్పుకుంటూ వెలుపటికి కనబడడానికి నీతిమంతులముగా, పరిశుద్ధులముగా, మంచివారముగా ఉన్నట్టుగా చూపించుకోవడం కాదు, కానీ దేవుడు కోరుకునే అంతరంగం విషయంలో శుద్ధి మనకు అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడంటే, మీరు అంతరంగం ఏదైతే అంతరంగంలో నిండుండదో అదే మీరు మాట్లాడతారు. అంతరంగం కల్మషమై ఉండగా మీరు మంచి పనులు ఎక్కడ చేస్తారు చెప్పండి అన్నాడు యేసయ్య. సో అంతరంగం కల్మషమై ఉన్నప్పుడు ఏ వ్యక్తి కూడా ఆ కల్మష సంబంధమైన కార్యాలలోనే నిమగ్నమై వాటినే పూనుకుంటాడు తప్ప మంచివాడిని చేయడం అసంభవం అని చాలా స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన లేఖనాల్లో జ్ఞాపకం చేశారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34-35 వచనాలు మనం గమనిస్తే ఇక్కడ అన్నారు, మీకు శుద్ధి దేనికి అవసరం అంటే అంతరంగానికి లోపల శుద్ధి అవసరం. లోపల శుద్ధి లేని వాడు సున్నం పెట్టిన సమాధితో సమానం అన్నాడు. సో నీ లోపల పరిశుద్ధత ఉంటే, నీ లోపల హోలీనెస్ ఉంటే, నీ లోపల అక్లీన్నెస్ ఉంటే, అంటే శుద్ధి ఉంటే బయటకు వచ్చేది కూడా శుద్ధంగానే ఉంటుంది. అలా కాకుండా లోపలంతా కల్మషంగా నిండి ఉంటే బయటకు ఏమొస్తుందంట? కనెక్ట్ అవ్వడం. ఎవరైనా చదవండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. సర్వ సంతానమా
మీరు చెడ్డవారయ్యండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండు, దానిని బట్టి నోరు మాటలాడును కదా. దేవునికి స్తోత్రం. హృదయమందు నిండి ఉండు దానిని బట్టి. ఏం మాట్లాడుతుందంట? నోరు. అలాంటి వాళ్ళు ఏమంటున్నాడు? సర్వ సంతానమా. దేవునికి స్తోత్రం. అందరూ ఎవరిని? దేవుని పిల్లలు. సర్వ సంతానం అన్నారు. అందరూ ఎవరిని? దేవుని పిల్లలు. సో దేవుని పిల్లలు ఎలా ఉండాలంటేనంట శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని వాక్యపు వెలుగులో అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఏం చేస్తాడంటే, అంతరంగంలో శుద్ధి అవసరం అన్నారు కదా, సో వెలుపల కాకుండా లోపల శుద్ధి చేసుకోవడం అవసరం అన్నాడు. లోపల శుద్ధి లేకపోతే లోపల ఏదంటే బయటకు అదే వస్తుంది. సో లోపల మంచి లేనప్పుడు, లోపల చెడు ఉన్నప్పుడు ఆ చెడు ఫలాలే మనం ఫలిస్తాం. ఆ చెడు ఫలాల వల్ల మనకు వచ్చే ప్రయోజనం శూన్యం అనే సంగతిని ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అందుకే భక్తుడైన దావీదు ఏమంటాడు అంటే, కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఐ డోంట్ నీడ్ వీక్నెస్. కొంచెం గట్టిగా. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగచేయము. హల్లెలూయా. భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా, నా హృదయానికి ఏక దృష్టి కలుగచేయము. ఏక దృష్టి అంటే అందరం ఒకేలాగా అంటాం. ఒకటే చూపు, ఒకటే ఆలోచన, ఒకటే తలంపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నాడని ఇటు వచ్చాను కదా, నాకు బాగా సన్నిహితుడు ఆయన. కానీ దేవుడు ఏదైతే ఉండకూడదన్నాడో అదే తనలో చాలా పేరుకుపోయి ఉంది. దేవుడు మరి ఎప్పుడు శుద్ధి చేస్తాడో తెలియని సంగతి. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలం నేను కలవలేదు. ఈ మధ్యకాలంలో దేవుడు శుద్ధి కలుగు చేశాడేమో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సహజంగా ఆయన ఎలా ఉంటాడంటే, నాతో కలిసి కూర్చుని మాట్లాడుతున్నాడు అనుకోండి, నన్ను బాగా పొగుడుతాడు. నన్ను పొగుడుతూ బయటకు తిడతా ఉంటాడు. అంటే అడు ఉండడు, అక్కడ తిడతా ఉంటాడు. ఆడు దుర్మార్గుడు, సన్నాసుడు అని తిడతా ఉంటాడు ఒక మాస్టర్. ఈలోపు టైట్ ఎంటర్ అవుతాడు. అయ్యా వందనాలు అంటాడు టైట్. అలాగానే అయ్యా రానా ఈ గురించే మాట్లాడుకుంటాడు. ఇప్పుడే చిచ్చాడు, ఇప్పుడే మంచు. ఇప్పుడు ఏముంది అక్కడ? నాలుగు ఏం చేస్తుంది? రెండు మాట్లాడు. హృదయం దేంతో నిండుంది? మనిషి లేనప్పుడు ఆ హృదయం ఎలా ఉందంటే వాడిని ద్వేషించేదిగా ఉంది. కల్మషం. వాడు వచ్చినప్పుడేమో నీ అంత మంచోడికి ఒక రోడ్డు కూడా లేడు. ఈలో వీడంతా వందనాలే నేను ఉంటానని వీడు బాగానే ఆడుకుంది వీడు తిరుగుతుంటాడు. వీడు దుర్మార్గుడే, ఇప్పుడు దగ్గర కూర్చున్నాడు. ఈ ఆలోచన ఒక విశ్వాస యొక్క జీవితంలోనే ఉండకూడదు. కానీ చాలా మంది సేవకుడి జీవితాలు కూడా ఇలాగే పైకి నీతిమంతులుగా, గొప్పవారిగా, మంచి విశ్వాసులుగా ఎవరి పరిధిలో వారు సమాజానికి చూపించుకుంటూ ఆ అంతరంగంలో ఉన్న దాన్ని ఒక్కొక్కసారి బయట పెడతా ఉన్నప్పుడు, చెప్పండి, ఇప్పుడు అంతరంగానికి శుద్ధి ఉన్నట్టేనా? దేవుని చూడగలుగుతారంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దావీదు అన్నాడు, అయ్యా నా హృదయం మందు ఏక దృష్టిని నాకు కలుగచేయి. నేను సమముగా చూడాలి, నేను సమమైన ఆలోచన చేయాలి. నాకు రెండు తలంపులు ఉండకూడదు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అంతే మాత్రం కాదు, భక్తుడైన దావీదు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 51వ కీర్తనలో కూడా 6వ వచనములో 10వ వచనములో ఆయన చేస్తున్న మనవులు, ఆయన చేస్తున్న ప్రార్థనలు మనకు జ్ఞానాన్ని కలుగజేస్తాయి. చూడండి ఒకసారి. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. నీవు అంతరంగంలో ఏం కోరుతున్నావు? సత్యమును కోరుతున్నావు. 10వ వచనం చదవండి. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పాడు అన్నాడు, ఇక్కడ మాట్లాడాడు. దేవుడు ఏం కోరుతున్నాడంట? అంతరంగములో సత్యాన్ని, అంతరంగములో మంచితనాన్ని, అంతరంగములో యథార్థతను దేవుడు కోరుతున్నాడు, అంతరంగములో పరిశుద్ధతను దేవుడు కోరుతున్నాడు. కాబట్టి నీవు ఆ అంతరంగ స్థితిని కోరుతున్నావు కనుక 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము. దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో దావీదుని గురించి రాయబడినటువంటి సంగతులు ఏంటంటే, దావీదంట ఒక బెత్షెబాతో పాపం చేసే విషయములో తప్పించి మరి ఏ విషయములనైనా దేవుని ఎదుట చాలా యథార్థంగా ఉన్నాడు, చాలా నమ్మకంగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే బెత్షెబాతో పాపం చేసినప్పుడు కూడా అతడు బెత్షెబాతో పాపం చేశాడని తెలుసుకున్నప్పుడు 51వ కీర్తన అదే అంటాడు, అయ్యా హిస్సోపుతో నన్ను కడుగు, శుద్ధ హృదయమును నాకు నూతనంగా పుట్టించు, నిరక్షణానందమును నాకు దూరం చేయదు అని ఏడ్చినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీవు అంతరంగములో సత్యము కోరువాడము గనుక అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా నా జీవితంలో నాకు శుద్ధ హృదయము కలుగ చేయగలుగుతున్నాడు ప్రభుని. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా మన యొక్క జీవితాల్లో అనుదినము మన హృదయాలలోకి వస్తున్న సమస్త కల్మషము కడగబడేటువంటి వారముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎలా సాధ్యమవుతుంది అంటే, ఆత్మీయ ఉచ్ఛ్వాస నిశ్వాస అని ఒక ప్రక్రియ ఉంటుంది. ఏంటంటే చదువుకున్న వాళ్ళు చెప్పాలి. ఆత్మీయ ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే ఏంటంటే ఊపిరి పీల్చడం, ఊపిరి విడవడం. ఈ ప్రక్రియ ఎక్కడ కనపడుతుంది మనకి? ఎక్కడ కనపడుతుంది? అమ్మా స్తోత్రం చెప్పండి గట్టిగా సార్. లేదు, ఎక్కడ కనపడుతుంది? అందరి జీవితాల్లో కనపడుతుంది. ఇది అక్కడ కనపడుతుంది అన్నట్టు మీకు చెప్పే సమాధానం మరి త్వరగా చెప్పండి. ఎక్కడ కనపడుతుంది? ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే ఊపిరి పీల్చుట, ఊపిరి పీల్చు. చిన్న ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను ఇక్కడ. ఇప్పుడు మనం ఊపిరి పీలుస్తూ ఊపిరి విడుస్తూ ఉన్నాం. పీల్చేదేంటి, విడిచేదేంటి? పీల్చేది మంచిది, ఆక్సిజన్. విడిచేది కార్బన్ డైఆక్సైడ్, అది చెత్తది. సో మనిషి బ్రతికున్నాడని కన్ఫర్మ్ చేసేది ఏంటంటే పీలుస్తూ విడుస్తూ ఉన్నప్పుడే బ్రతికున్నాడని చెప్తాం. అలాగే ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ ఉచ్ఛ్వాస నిశ్వాస అవసరం. అంటే అనుదినము దైవ సంబంధమైన ఆ మంచిని మనిషి యొక్క హృదయంలోకి, మనిషి యొక్క జీవితంలోకి నిరంతరం తీసుకుంటూ ఉండాలంట. అలాగే నిరంతరం తన జీవితానికి, తన హృదయానికి, తన అంతరంగానికి అంటే సమస్తమైన కల్మషాన్ని నిరంతరం విడిచిపెడుతూ ఉండాలంట మనం. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఆత్మ సంబంధమైన ఆత్మీయ ఉచ్ఛ్వాస నిశ్వాస ఏ విశ్వాసం యొక్క జీవితంలో అయితే జరుగుతుందో, సహజ సిద్ధమైన మనిషి జీవితంలో జరిగినప్పుడు బ్రతికున్నాడని ఎలా అంటామో, ఆత్మ సంబంధమైన విశ్వాస జీవితంలో కూడా నిరంతర ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడే వాళ్ళు ఆత్మ సంబంధంగా బ్రతుకున్నారు అనడానికి అర్థం. దేవునికి స్తోత్రం. సో మనందరికీ కూడా మన జీవితాల్లో ప్రియమైన దేవుడు లాగా శుద్ధ హృదయాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 రాయబడింది, సమస్త కల్మషం ప్రభు రక్తం ద్వారా కడగబడుతుంది అని. కాబట్టి పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట పౌలు గారి ద్వారా కొరింథీ సంఘానికి ఇవ్వబడుతున్న హెచ్చరిక. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం,
దేవునికి ఒకసారి స్తోత్రం. ఒకటో వచ్చిన చదువుతాం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానము ఉన్నది కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులముగా చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మకును శరీరమునకును కలిగిన సమస్త కల్మషము విషయంలో మనలను పవిత్రులనుగా చేసుకుంటాము. దినదినము అనుదినము కూడా ఈ హృదయ శుద్ధి అనేది మనకు అవసరం. హృదయాన్ని దేవుని వాక్యపు వెలుగులో నిర్మలమైన దానిగా, అంటే ఆ నిర్మలమైన పాలు, అంటే లోపము లేని చల్లటి పుస్తకం లాగా మన హృదయానంతా యథార్థమైనదిగా శుద్ధమైనదిగా దేవుని ఎదుట మనము కనపరిచేటువంటి వ్యక్తులుగా, లేదా మనం సిద్ధపరుచుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి అని మరి దేవుని యొక్క హెచ్చరిక ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అలాంటి శుద్ధమైన, అలాంటి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధికి వచ్చి ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించే వారంగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా హృదయములో రెండు తలంపులు, హృదయములో మలినము, హృదయములో కల్మషము, హృదయములో ఏమాత్రము శుద్ధి లేని ఆ యొక్క అనుభవాలు కలిగి పైకి మంచివారిగా సమాజానికి కనబడొచ్చు, కానీ దీవించే దేవుడు మాత్రం దీవించడం కష్టమా సులువా? కష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు, దేవుని స్తోత్రం చెప్పడం జరిగింది. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎలా రావాలంటండి? ఎలా రావాలంటే చెప్పండి అందరూ. మనం ఎలా రావాలో చదవబడిన వాక్యాన్ని బట్టి చెప్పలేనప్పుడు వెంటలేదని అర్థం, అవునా కదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10:22 చదువుకున్నాం. ఎక్కడేం రాయబడి ఉంది? దాన్ని గ్రహించలేకపోతా ఉన్నాం. ఫైనల్ గా మనస్సాక్షి కల్మషము తోచకూడనట్టు. మనస్సాక్షి అంటే ఏంటి? అంతరంగం. ప్రోక్షింపబడిన హృదయము గలవారము నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎలా రావాలంట? శుద్ధి చేయబడిన వారమై, కడుగుబడిన వారమై, సిద్ధపరుచుకున్న వారమై, ఇక నాలో ఏ లోపము లేదన్నంతటి యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి ఆ యథార్థ హృదయంతోనంట పరిపూర్ణంగా ప్రభువుని వెతికినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతాడట. ఆయన మనకు సహాయం చేస్తాడట. ఆయన మనల్ని నడిపిస్తాడట. ఆయన మనలను బలపరుస్తాడట. సో పవిత్ర శుద్ధి చేయబడిన హృదయంతో, యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చుట మాత్రమే కాక, ఆ దేవుని సన్నిధికి వచ్చిన మనము ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనంలో రాయబడినట్లుగా పూర్ణ హృదయంతో మనము ప్రభువును గలికే వారముగా ఉండాలి. పూర్ణ హృదయంతో. చూద్దారా? అయితే
పూర్ణ హృదయంతో. 4:29. అయితే అక్కడ నుండి దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెదకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. దేవుని సన్నిధికి యథార్థమైన హృదయంతో రావాలి. అలాగే దేవుని సన్నిధిలో పూర్ణ హృదయంతో మనం ప్రభుని వెతకాలి. అప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు. ప్రియమైన బిడ్డలారా, బైబిల్లో ఇశ్రాయేలీయులు పరిపాలించిన రాజుల్లో ఆసా అనేటువంటి రాజు ఉన్నాడు. ఆయన యథార్థమైన హృదయంతో దేవుడిని వెతికాడు. పూర్ణ హృదయంతో దేవుడిని వెతికాడు. దేవునికి స్తోత్రం. యథార్థమైన హృదయంతో పూర్ణ హృదయంతో దేవుడిని వెతికినప్పుడంట దేవుడు ఆసాకు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆసా పక్షంగా యుద్ధాలు చేశాడంట. దేవుడు ఆసాకిని తన రాజ్యం అంతటికి కూడా దాదాపుగా 35 సంవత్సరాలు నెమ్మది కలుగు చేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఆశ యథార్థతను కోల్పోయినప్పుడు, దేవునిపై ఆధారపడడాన్ని మర్చిపోయినప్పుడు హెచ్చరించిన దేవుడు చివరికి ఆశ లోపడక, చివరికి ఆశ మరలా దేవుని తట్టు తిరగక అలాగనే ఉండిపోయిన దానిని బట్టి మరణానికి అప్పగించాడు. కాబట్టి గమనించండి, దేవుడు మన హృదయ శుద్ధిని కోరుకుంటున్నాడు. ఆ శుద్ధమైన యథార్థమైన హృదయంతో, పూర్ణమైన హృదయంతో ప్రభువుని వెతికినప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన సహాయం చేస్తాడు. ఆయన మన పక్షంగా యుద్ధాలు చేస్తాడు. ఆయన మనకు నెమ్మది కలుగజేస్తాడు. అంత మాత్రమే కాకుండా ప్రియమైన వారలారా, లేఖనాల్లో రాయబడింది, ఆయన మనలను ఏ పని చేయడానికైనా బలపరుస్తాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఒక్క వచనం చదవండి. దేవుని శ్రేష్టమైన మాట దినవృత్తాంత 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. హల్లెలూయా. దేవుని దృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఎందుకు సంచారం చేస్తుందంట? యథార్థవంతులను బలపరచడానికి. దేవునికి స్తోత్రం. అయ్యా, నేను పలానా పని చేయాలనుకుంటున్నానయ్యా, నన్ను బలపరచు. అయ్యా, నేను పలానా చోటుకి వెళ్ళాలనుకుంటున్నానయ్యా, నన్ను బలపరచు. అయ్యా, నాకు పలానా కావాలనుకుంటున్నానయ్యా, నన్ను బలపరచు. నీవు ఎప్పుడు దేవునిచే బలపరచబడగలుగుతావు ఆ కార్యములు అంటే యథార్థమైన హృదయము కలిగినప్పుడు. కాబట్టి రాత్రికాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని రక్తము వలన శుద్ధి చేయబడిన వారమే మనం అందరం కూడా. దేవుని వాక్యపు వెలుగులో అంతరంగమునకున్న కల్మషము కడుగబడిన వారమే. కానీ మరలా సాతాను యొక్క తలంపులు, లోక సంబంధమైన అనుభవాలు, లోక సంబంధమైన కార్యాలు మన అంతరంగానికి కల్మషము అంటిస్తూ ఉన్నట్లయితే, లేదా అంతరంగానికి కల్మషము అంటించుకుంటూ ఉన్నట్లయితే ఇక్కడ దేవుని కృప పొందలేము, ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించలేము. అలాగనే ముఖాముఖిగా ప్రభుని కలుసుకొనను లేదు. దేవునికి స్తోత్రం. సో దావీదు అడిగినట్టుగా, అయ్యా, నువ్వు అంతరంగముందు సత్యాన్ని కోరుతున్నావు, అంతరంగముందు యథార్థతను కోరుతున్నావు. నీ మనస్సు నీకు ఇష్టము, పైకి ఒక్కలాగా లోపల ఒక్కలాగా ఉండడం నీకు ఇష్టము లేదు. అందుకే నా యందు శుద్ధ హృదయం కలిగించి. హల్లెలూయా. ఎంతమంది రాత్రి అలా అడగాలనుకుంటున్నారు ప్రభుని? ఎంతమంది అలా అడగాలనుకుంటున్నావా? దేవునికి స్తోత్రం. ఏమని అడగాలనుకుంటున్నావు? లోపల ఉన్నది లోపల పెట్టి అడిగి ఇస్తాడా? లోపల ఉన్నది బయటికి పంపించాలి. దేవునికి స్తోత్రం. కల్మషం, 2 హృదయాలు, 2 తలంపులు, 2 ఆలోచనలు, ఇవన్నీ బయటికి పంపించి, అయ్యా, ఇవంతరంగంలో సత్యాన్ని కోరు దేవుడు ఇదిగో ఏక మనస్సు దయచేయండి. అయ్యా, నాకు నా అంతరంగం ముందు శుద్ధ హృదయాన్ని నాకు దయచేయండి ప్రభువా.
అటువంటి యథార్థతతో పరిపూర్ణ హృదయంతో నిన్ను వెదకుతున్నాయినా సమస్త కార్యములు చేయుటకు నీచే బలపరచబడుటకు నాకు సహాయం చేయగలని దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. కృప దేవుడు తన వైపు చూచుచున్న తన పిల్లలందరికీ నిశ్చయముగా అనుగ్రహించునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. మరేమని ప్రార్థన చేస్తారో. థ్యాంక్ యూ జీసస్. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. మోకాళ్ళలో సత్తు అయిపోయిన తర్వాత మోకరించడం కష్టమైపోతుంది. కాబట్టి దేవుడు బలం ఇచ్చిండగానే, దేవుడు శక్తినిచ్చి ఉన్నప్పుడే మనమందరం కూడా మోకాళ్ళ మీద ఉంది ఆయన మందిరంలో ఉన్న ఆయనను స్తుతించాం, ఆయనను ఆరాధించాం. ఆయన మాట్లాడుతున్నాడు, హృదయ శుద్ధి గల వారు ఏంటి ఆ ధన్యత అంటే దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏంటి ఆ ధన్యత అంటే దేవుడు బలపరుస్తాడు. ఏంటి ఆ ధన్యత అంటే దేవుడు నెమ్మదిని కలిగజేస్తాడు, దేవుడు ఎన్నుకుంటాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అది ధన్యత. ఆ ప్రియ సహోదరి సహోదరుగా ఆ ధన్యతలో ఉన్నావా? ఆ ధన్యతలో ఉన్నావా? ఆ ధన్యతలో నడిపించబడాలి. దేవుని చూచే ఆ నిరీక్షణ నీవు కలిగి ఉండాలి. ఇక్కడ ధన్యతయు లేక, దేవుని చూచే నిరీక్షణయు లేక, నేను కూడా విశ్వాసినే, నేను కూడా సేవకుడినే, నేను కూడా భక్తి పరుడినే అని నీకు నీవు అనుకుంటూ, నీకు నీవు చెప్పుకుంటూ ఉంటే దాని వల్ల వచ్చే ప్రయోజనం శూన్యం. నేను చూస్తున్న దేవుడు, నన్ను చూస్తున్న దేవుడు, ఇదిగో యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నదని ఆ చెప్పబడిన మాట ప్రకారంగా దేవుడు చెప్పాలి. నా కుమార్తె యథార్థమైన హృదయంతో, కల్మషము లేని హృదయంతో, శుద్ధి చేయబడిన హృదయంతో, పూర్ణ హృదయంతో నా మందిరములో నన్ను వేడుకుంటూ ఉంది, నా కుమారుడు నన్ను వేడుకుంటూ ఉన్నారని నిన్ను నన్ను చూచుచున్న దేవుడు చెప్పాలి ఆ మాట. నీకు నువ్వు అనుకోవడం కాదు, నాకు లేదనుకోవడం కాదు. నీతిమంతులమని, మంచివారమని, గొప్పవారమని నీకు నీవు, నాకు నేను అనుకుంటే సరిపోదు. కానీ హృదయపు లోతుల్లో ఉన్న అంతరంగాన్ని పరిశీలించు దేవుడనాలి. బలా నమ్మకమైన దాసుడా, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలు వింటున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని గద్దిస్తూ ఉన్నప్పుడు ఎంతకాలం కల్మషంతో నిండిన హృదయంతో సాగిపోతాం. దాని వల్ల ఏ ప్రయోజనం ఆయనను నమ్ముకునే ద్వారా నీకు కలగలని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నా. అయ్యా నన్ను క్షమించండి. ఏ కల్మషం అయితే ఉందో, ఏ ద్విమనస్సు అయితే నిన్ను ఇబ్బంది పెడుతూ ఉందో దానిని కృమ్మరించు దేవుని దగ్గర, కృమ్మరించు దేవుని దగ్గర విడిచిపెట్టు. ఆత్మీయ ఉచ్ఛ్వాసలో భాగంగా సమస్త కల్మషాన్ని రాత్రి విడిచిపెడతావా? ప్రభు నీకు ప్రత్యక్షమయ్యే దేవుడిగా ఉన్నా. సమస్త కల్మషాన్ని విడిచిపెడతావా? ప్రభు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, హల్లెలూయా, హల్లెలూయా. మౌనంగా ఉన్నారంటే నాకేం అవసరం లేదండి, ఎత్తగొట్ట ఏదో హృదయంతో సాగిపోతాలే అన్నట్టుంది. ఏడవాల, కన్నీరు గార్చాలి, రోదన చేయాలి. ప్రభు యొక్క క్షమాపణ కొరకు ఆయన పాదాలు పట్టుకోవాలా. ఈ రాత్రి అలాంటి వారి ప్రభుకి కావాలి. దిద్దుబాటు లేని వారు ప్రభుకి ఇష్టం లేదండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దిద్దుకోవాలి. అయ్యా నా హృదయం ఘోరంగా ఉంది, నా హృదయం కల్మషంతో నిండుంది, నా హృదయం అసూయలతో, నా హృదయం ద్వేషాలతో, నా హృదయం కక్షతో ఉందయ్యా, నన్ను క్షమించండి. అలాంటి హృదయం అందు నీవు ఇష్టము కలిగిన దేవునిగా లేవు గాని, పై రూపాన్ని చూడవు గాని, పైకి కనబడే నీతిమంతులను చెప్పుకుంటున్న ఆ స్వభావం నీకు అక్కర్లేదు గాని, అంతరంగములో సత్యాన్ని కోరువాడా, నీకు స్తోత్ర, నాకు శుద్ధ హృదయాన్ని కలిగించి దయచేసి ప్రార్థన చేయాలనుకున్నాను. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణాన్ని ప్రభువా, సమూయేలు వెళ్ళి దావీదు కుమారులలో, యెషయా కుమారులలో బలవంతుణ్ణి, నైపుణ్యం గలవాణ్ణి, శరీర దారుణ్యం గలవాణ్ణి చూసి నువ్వు ఎన్నుకుంది ఇతన్నే అనుకున్నాడు ప్రభువా. కానీ
నీవు అంతరంగములో సత్యం కోరువాడవై అంతరంగములో నీ నామ స్మరణ చేయించు నిన్ను స్తుతించువాడైనా దావీదును కోరుకున్నావే. దేవా, ఆయన ఈ రాత్రి కాల సమయంలో నీవు మమ్మల్ని కోరుకున్న దేవుడవై ఉన్నావు. నీవు మాకు ప్రత్యక్షమయ్యే దేవుడవై ఉన్నావు. నీవు మమ్మల్ని బలపరిచే దేవుడవై ఉన్నావు. నీవు మాకు నెమ్మదిని కలిగి చేసే దేవుడవై ఉన్నావు నాయన. కేవలం నీవు కొలిచేది, నీవు చూసేది హృదయపు అంతరంగానే నాయన. అతి అంతరంగములో కల్మషము లేని జీవితాలు మాకు దయచేయండి. అతి అంతరంగములో శుద్ధిని మాకు దయచేయండి. అతి అంతరంగములో ప్రోక్షింపబడిన హృదయములు కలిగిన వారమై ప్రభువా నీకు స్తోత్రాలు. నాయన 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 యథార్థమైన హృదయంతో అయ్యా నీ సన్నిధానములకు చేరుకుని అయ్యా నీకు పూర్ణ హృదయంతో నేను వెదకుతూ నాయన నీ దృష్టి ఎందు నీ కృప పొందుటకు అర్హులమైన వారముగా మేము ఉండడానికి సహాయం చేయండి. థ్యాంక్ యూ జీసస్. దేవానికి మహిమ కలుగును గాక. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ఏ నీ కుమారుడైతే, ఏ నీ కుమార్తె అయితే ఆ హృదయంలో ఉన్న సమస్త కల్మషాన్ని, చెడ్డ తలంపులను క్షమించమని అడిగి నూతన పరచమని వేడుకుంటున్నారో నిశ్చయముగా వారి హృదయములు నూతన పరచబడును గాక. నిశ్చయముగా నీకు ఇష్టమైన జీవితాలుగా మార్చబడును గాక. నిశ్చయముగా నీ కృప పొందు హృదయాలుగా, నీ కృప పొందు జీవితాలుగా నాయన నీ బిడ్డల హృదయాలు మార్చబడును గాక. అయ్యా ఇదిగో ధన్యులుగా మార్చబడును గాక. నిన్ను చూస్తామనే ఆ గొప్ప నిరీక్షణ కలిగిన వారై భక్తిలో స్థిరపరచబడును గాక. ప్రభువాటి కృపాటి ధన్యత నిశ్చయముగా నీ పిల్లలందరికీ అనుగ్రహించి మీరే మహిమను పొందుకొనమని, తద్వారా నీచే బలపరచబడి సమస్త కార్యములలో జయముందుటకు సహాయం చేయమని దేవుల చేత నీ పిల్లలను నింపమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.